సీనాయి కొండ దగ్గర న్యాయ విధులను వివరించుచూ ఉన్నాడు. 20వ అధ్యాయం 1వ వాక్యంలో దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. 21వ అధ్యాయం 1వ వాక్యంలో న్యాయ విధులు ఏవనగా అని 21, 22, 23 ఈ 3 అధ్యాయముల్లో ఉన్నవి న్యాయ విధులు. ప్రియులారా, ఇది దేవుని న్యాయము. న్యాయం అనేది నీ దృష్టిలో ఒకటి, వేరే వాళ్ళ దృష్టిలో ఒకటి, ఇంకొకళ్ళ దృష్టిలో ఒకటి. అది నరుల న్యాయము. దేవుని న్యాయం ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి 1 కోటి రూపాయలు సంపాదించాడు. అందులో వాళ్ళ పెద్ద అబ్బాయికి 50 లక్షలు ఇస్తానన్నాడు. మరి చిన్న అబ్బాయికి 25 లక్షలు, అమ్మాయికి 25 లక్షలు అన్నాడు. లోకమంతా అంటారు, ఇదేం పంపకం అంటారు. వాడి సంపాదన, వాడి ఇష్టం, అది వాడికి న్యాయం. ప్రియులరా, దేవుని న్యాయము అంటే దానికి ఎదురు చెప్పగలిగేటువంటి వారు ఎవరూ కూడా ఈ లోకంలో ఉండరు. మరి ఆస్తి అనే మాట వచ్చింది కనుక నేను చెప్తున్నాను. వీటిల్లో ఆస్తి పంపకాలు కూడా దేవుడు పెట్టాడు ఇశ్రాయేలుకి. ఈ పంపకాలు ఎలా ఉంటాయంటే, జ్యేష్ఠ కుమారునికి 2 అంతలు అన్నాడు. ఇదే వాక్యం ఇక్కడ విని ఒక అమ్మెల్లి 2 కూతుర్లు ఉంటే ఒకదానికి 2 అంతలు, ఒకళ్ళకి 1 అంత రాసింది. ఏంటంటే బైబిల్లో నేను చదివాను, అయ్యగారు చెప్పారు అని అన్నది అంతే. ప్రియులారా, అది ఏ న్యాయము అంటే దేవుని న్యాయం. దేవుడు అక్రమాలు చేసేవాడు కాదు. తన ప్రజలకు ఎలా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి. చూడండి, అహరోనుకు 9 కుమారులు ఉంటే 9 కుమారులను కూడా యాజకులను చేసుకున్నాడు. మోషేకి 2 కుమారులు ఉంటే ఒక్కడిని కూడా సేవలో పెట్టలేదు. అదే మిమ్మల్ని అయితే వీళ్ళిద్దరూ సమానం, సరిపోయింది అబ్బాయి అంటారు. అదే పోనీ వాళ్ళనంటే వాళ్ళకి 3 ఏళ్ళలో 1 నెట్టండి అంటారు. మన న్యాయము దేవుని ఎదుట మురికి గుడ్డల వలె కనబడుతూ ఉంది. మనకేమో శుభ్రమైన బట్టలా కనబడేది, దేవునికి మురికి గుడ్డలాగా కనబడుతూ ఉంది. వీటిని ఏమంటారంటే న్యాయ విధులు. ఏంటండి? ఇవి ఆజ్ఞలు కాదు, కానీ ఆజ్ఞల వంటివే. దీస్ ఆర్ ద రూల్స్ దాట్ యూ షల్ సెట్ బిఫోర్ దెమ్. నీవు వారికి నియమించవలసిన న్యాయ విధులు. ప్రియులారా, ఈ విధుల్లో 3 విషయాలు దేవుడు చెప్పాడండి. మొదటి 20 వచనాలు మనం చూస్తే, మొదటి 20 వచనాలలో దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, మీరు పరిశుద్ధముగా జీవించాలి అని చెప్తా ఉన్నాడు. ఈ అధ్యాయం మొదటి 20 వచనాలు. మొట్టమొదట మీరు ఆ దేశం నుండి ఈ దేశానికి ఎందుకు రప్పించాను అనంటే, మీ ఇష్టానుసారముగా జీవించడానికి నేను ఇక్కడికి తేలేదు. మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి నేను మిమ్మల్ని అనుమతించట్లేదు. నా బ్రతుకు నా ఇష్టం అనేవాళ్ళు ఉన్నారు కదా, ఇవాళ చాలామంది ఉన్నారు. నా బ్రతుకు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అనేవాళ్ళు ఉన్నారు. అమ్మా, దేవుని యొద్ద నీ ఇష్టం పనికిరాదు. నా ఇష్టం ఇదిగో, నా ఇష్టమిదిగో, ఇది నీ ఇష్టముగా చేయ, నా ఇష్టమిక కాదాది. యేసుప్రభువారు అన్నారు, తండ్రి ఈ గిన్నె తీసేయి, అయినా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే. నీకు ఇష్టమైతే. దేవుని పిల్లలారా, ప్రతిదానిలో దేవుని ఇష్టము అనేది ఉండాలి. మానవునికి ఏముందండి, ఎన్నో ఇష్టాలు ఉంటాయి, ఎన్నెన్నో ఆశలు, ఇష్టాలు, కోరికలు అనేవి అంతు లేకుండా ఉంటాయి. బట్ దేవుని చిత్తమును నెరవేర్చువాడు నిరంతరము, చూసారా,
నువ్వు దేవుని చిత్తాన్ని చేసుకుంటూ వెళ్ళిపో. దేవుని బిడ్డ, అట్ ద సేమ్ టైం పరిశుద్ధమైన జీవితం ఉండాలి. ఆ పరిశుద్ధత దేవుడు నియమించిన లెక్కల్లో ఉండాలన్నమాట. ముట్టకూడదు అంటే ముట్టలేదు వాళ్ళు ఎవరు కూడా. 70 మంది ఏంటంటే 70 మంది పెద్దలు వెళ్ళారు. ఇది కదా దేవుని ఇష్టం. సో ఒక్కసారి దేవుడు సెలెక్ట్ చేశాక మరి సచివతి బదులు కాంతమ్మ గారిని వేద్దామా? వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎక్కువైపోయారు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తక్కువైపోయారు. ఇక ఇవేం పనికిరావు. 70 మంది పెద్దలండి, 70 మంది వెళ్ళాలా? వాడు బాధపడుతున్నాడండి, ఈడేదో అనుకుంటున్నా. అవన్నీ దేవుడికి అనవసరం అండి. ఆ నలుగురే రావాలి అంటే మోషే కొడుకులు అందులో లేరండి. సో దేవుని చిత్తాన్ని జరిగించాలి. పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండండి. 21వ వాక్యము నుండి కొన్ని వచనాలు మనం చూస్తే 28 వరకు మనం చూస్తే, ఇందులో పరదేశిని విసిగింపవద్దు, బాధింపవద్దు అని చెప్తూ, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను ఎవరిని బాధ పెట్టకూడదు. ముఖ్యంగా సమాజంలో ఎవరిని ఎక్కువ చులకనగా చూస్తారంటే తల్లి తండ్రి కోల్పోయిన పిల్లలు ఉంటారు చూడండి. వీళ్ళ వెనకాల ఎవడున్నాళ్ళే, వీళ్ళని ఏమన్నా అడిగేవాడు ఎవడున్నాళ్ళే. దేవుని బిడ్డ, పరదేశిని కానీ విధవరాలిని కానీ దిక్కులేని పిల్లలు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయాక నువ్వు అది వేరే సంగతి. పిల్లలుగా ఉన్నప్పుడు వారి మీద నీవు జాలి, దయ, కనికరము, ప్రేమ నువ్వు చూపించాలి. ఆ పిల్లలను బాధ పెట్టకూడదు. నువ్వు వారిని గొప్పగా చూడకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఏడ్చేలాగా కానీ, బాధపడేలాగా కానీ, దుఃఖపడేలాగా కానీ నువ్వు తిట్టకూడదు, కొట్టకూడదు. ఒకవేళ అట్లా చేస్తేనట దేవుడు నిందొంతాడంట. నిన్ను ధన్యవాడు ఎవరు లేడు అని అనుకున్నావు కదా. ఏదో అంటారు, తలం ధన్యవాడు ఉంటే తాడిని ధన్యవాడు ఉన్నాడంట. అంత ఎత్తు కాలు ఎవడికి లెగుతుంది? దేవుడికి లెగుతుంది. సో వారు నీ చేత ఏ విధముగా నేను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల వారి మొరను విందును నా కోపాగ్ని రగులుకొని. ఏంటి ఇంత సీరియస్సా ఇది? కత్తితో కూసేస్తాడంట, కత్తితో నరికి. మన మందిరాల్లో, నేను వేరే మందిరాల్లో చెప్పట్లా, ఈ సిస్టమ్ అన్ని చోట్ల ఉంటుందని నువ్వు అనుకోకు. ఓకే, సో మన మందిరాల్లో ఆ ప్రత్యేకమైనటువంటి దినాన్న వారు ముందుకొచ్చి దేవునికి సమర్పిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు గోల్డెన్ జూబిలీ దేవాలయంలో 2వ ఆదివారం సంస్కారం ఇస్తాం. వారు ఏం చేస్తారంటే 2వ ఆదివారాన వాళ్ళు ముందుకొచ్చి వారి ఆ సంఘ కానుకలు, అర్పణలు, దశమ భాగములు అవన్నీ కూడా వారు ఆ దినాన్న సమర్పించుకుంటూ ఉంటారు.
అంటే ఒక నియమము పెట్టుకొని, ప్రియులారా, నీ సస్య ద్రవ్యములను నీవు మొక్కుకున్నటువంటి మొక్కుబడులను, నిన్న ఆదివారం అందరూ వెళ్ళిపోయాక ఒక భార్య భర్త వచ్చారు ఇక్కడికి. వచ్చి 2 పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు, 2 అమ్మాయిల్ని ఎత్తుకొని వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. సాధారణంగా కొంతమంది నన్ను చూసి నవ్వుతూ ఉంటారు, నేను కూడా నవ్వుతూ పలకరిస్తాను. సాక్ష్యం చెప్పాలండి అయ్యగారు అని అన్నారు. అలాగే చెప్పండి అన్నాను. అదేనండి 12 సంవత్సరాల తర్వాత పుట్టారండి, సాల్లో రాకడ బియ్యం తీసుకున్నానండి. ఆ పిల్లలకి మినిమం 1.5 ఇయర్స్ వయసు ఉంటుందండి. అలాగేనమ్మా చెప్పండి అంటే మళ్ళా వాళ్ళు నవ్వుతూ భార్యాభర్తలు ఇద్దరు కూడా చెరో బిడ్డని ఎత్తుకొని ఉన్నారు. మరి పిల్లలు కూడా నవ్వుతూ ఉన్నారు. చక్కగా సాక్ష్యం చెప్తామండి. అంటే 12 సంవత్సరాల తర్వాత దేవుడు బిడ్డల్ని ఇస్తే మరి 1 సంవత్సరం తర్వాత బహుశా అది నేను అడగలేదు, మీరు సాక్ష్యం చెప్పారా, నాకేం పనండి. నువ్వు సాక్ష్యం చెప్పావా, నువ్వేమన్నా కానుకేసావా, నువ్వేమన్నా ఇంతకాలం తర్వాత పుట్టారు దేవుడికి ఏమన్నా ఇచ్చావా, నాకు ఆ నోరు దేవుడు ఇవ్వలా. నా నోరు అలాంటి మాటలు మాట్లాడదు. సో వాళ్ళే మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ పక్కన ఉన్నవారు వింటున్నారు. నేను మళ్ళా రెట్టించి అడిగాను, ఎన్ని ఏళ్ళ తర్వాత అమ్మా అంటే 12 సంవత్సరాల తర్వాత. ఎంత అద్భుతం ఇది! మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దేవుని బిడ్డ, ఉదాహరణకి నువ్వు రాకడ బియ్యమే తీసుకున్నావు అనుకుందాం మనం. మరి ఆ బియ్యము ఏడాది లోపల దేవుడు నీకు ఫలింపజేశాడు కదా. ఆయన మాత్రం మన కార్యం తొందరగా చేయాలి, మనం మాత్రం సాక్ష్యం లేటుగా చెప్పాల ఏమా. సో అంటే అర్పణలు ఒకటే కాదు, నీ సాక్ష్యము, దేవుడు నీకు చేసినటువంటి మేలు, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదము, దేవుని బిడ్డ అన్నిటినీ జ్ఞాపకము చేసుకొని దేవుడు ఆయన నీకు చేసిన ఉపకారములలో దీనిని మరువకు. ప్రియులారా, వాక్యంలో మనం చూస్తే ఈ పశువులు ఎలాగున అర్పించాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి నీ కుమారుల్లో జ్యేష్ఠుని నాకు అర్పించు, అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను 7 దినములు తల్లి యొద్ద ఉండవలెను. ఇంత వివరం ఏ గ్రంథంలోనైనా ఉంటుందా? ఒక ఆవుకు దూడ పుడితే, పిల్ల పుడితే ఆ తల్లి దగ్గర ఎన్ని రోజులు పాలు తాగనివ్వాలంట? 7 రోజులు పాలు తాగనివ్వ, 8 రోజు కూడా తాగుద్దులే పోతున్నా, అప్పుడు దేవునికి ఇవ్వాలంట. ఏమా అంటే ఇన్ని వివరాలు ఉంటాయా? ఇటు దేవుడు ఎంత విపులంగా చెప్తున్నాడా? అదే మీ ఇంటికి కొత్తగా మనిషి వచ్చింది అనుకో, ఒకవేళ వచ్చాడు అనుకో, మీ అల్లుడే వచ్చాడు, వాడికి మీ ఇంటి రూల్స్ కొన్ని చెప్తూ ఉంటే, ఓరు బాబు బుర్ర తినేస్తున్నారు బాబు ఇక్కడికి వస్తేని ఆడికి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది 5 నిమిషాలు నువ్వు మాట్లాడితే. ఎవరికైనా భక్తి విషయాలు మనం చెప్తున్నామనుకో, వారికి బాధ కలిగిపోతూ ఉంటుంది, వారి కోపం వచ్చేస్తూ ఉంటుంది, వారి ఓపిక నశించిపోతూ ఉంటుంది. అందుకే కదా ఎక్కడ బారిపోతారా, వెళ్ళని చూద్దాం. ఎక్కడ బారిపోతారు? సేనాయికొండ దగ్గర మీరు కుదురుగా కూర్చోబెట్టాడండి. ఎక్కడ బారిపోతారు? పోండి, ఎక్కడ పోతారు పోండి చూద్దాం. కుదురుగా ఆ కొండ చుట్టూ కూడా వారిని కూర్చోబెట్టి ఆ అరణ్యంలో మరి ఇప్పటికే 2 నెలల ఆల్మోస్ట్ 46, 47, 48 రోజులు అయిపోయింది కదా. నువ్వు మళ్ళీ ఒకవేళ పారిపోవాలి అని అనుకుంటే 1 రోజు ప్రయాణం కాదు, 2 రోజులు ప్రయాణం కాదు, కనీసం నువ్వు 30 రోజులు నాన్ స్టాప్ ప్రయాణం చేస్తే ఈజిప్ట్ చేరుకుంటావు. బతుకుతావా? మోసే లేకుండా, నీళ్ళు లేకుండా, ఆహారం లేకుండా నువ్వు వెనక్కి వెళ్తే మన్నా లేకుండా బతుకుతావా? ఆయన తెలుసండి ఎక్కడ కూర్చోబెట్టాలో. ఆయన తెలుసు ఎక్కడ కూర్చోబెట్టాలో. అందుకే ఈ అరణ్యములోనికి తీసుకుని వచ్చి, దేవుని బిడ్డ, ఐగుప్తు దేశంలో కైరో పట్టణంలో బయలుదేరి మనం సీనాయి పర్వత ప్రాంతానికి, సైనాయి డెజర్ట్ అంటారు దాన్ని, అక్కడ చేరుకోవడానికి సుమారుగా బస్సు మీద 12 గంటలు పడుద్దండి ఈ రోజుల్లో. ఇక ట్రాఫిక్ ఏమి ఉండదు, వచ్చిపోయి కార్లు అవి ఏమి ఉండవు, ఆ సింగిల్ రూటే ఉంటుంది. కానీ
ఆ బస్సు 100, 120, 140 కొడతా ఉంటాడు ఆడు. అలాగా ఈ 12 గంటల్లో ఒక లంచ్కి ఆపుతారు, ఒకసారి మనం రిక్వెస్ట్ చేస్తే ఒక టీకి, మళ్ళీ సాయంకాలం ఒక టీకి 3-4 సార్లు మించి బస్సు ఆపరు. సో 12 గంటలు నాన్ స్టాప్గా ఆల్మోస్ట్ ప్రయాణం చేస్తే మనం ఈ సీనాయి పర్వత ప్రాంతానికి, అక్కడ మార్గన్ ల్యాండ్ అని ఒక హోటల్ ఉంటుంది, అక్కడ చేరుకుంటాం. నైట్ అక్కడ ఉంటే ఆ నైటే సీనాయికి మళ్ళీ తెల్లారిసరికి దిగాల. ప్రియులారా, ఈ అరణ్యములో దేవుడు వారిని సమకూర్చి, దీన్నే అయ్యగారు అన్నారు విద్యాశాల అన్నారు. అరణ్యము = వారికి విద్యాశాల. దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు, దేవుడు బోధిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, కొన్ని విషయాలు ఇందులో నుండి మనం ధ్యానం చేసుకుందాం. ఏమంటే, మొట్టమొదటగా ఈ యొక్క 22వ అధ్యాయంలో 18వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 18వ వచనం. శకునము చెప్పు దానిని బతకనీయకూడదు. శకునం అంటే ఏంటమ్మా? శకునాలు ఉన్నాయా? శకునాలు తెలుసా మీకు? ఇప్పుడు మీకు ఆ టైపు తెలీదు, ఇంకో అడ్వాన్స్ టైపు తెలియదు, ఏ టైపు తెలియకుండా మధ్యలో ఉండిపోయారు మీరు. మన జీవితం అలా పోతుంది అని అనుకుంటున్నారు. మీకు ఎవరికి వార్తలు చూసి అలవాట్లు ఉండవు అనుకుంటాను. ఈవేళ ఒక ఆవిడ శకునం చెప్పింది కదా, వినలేదా మీరు? నేను అనుకున్న భలే దూరికవే నాకు, ఈవేళ చెప్పు నువ్వు. ఆ శకునాన్ని టీవీలో చూపిస్తారు. మన రాష్ట్రం అంటే తెలుగువారే. ప్రియులారా, ఆ శకునానికి పేరేంటో చెప్పనా? మీకు కావాలంటే పేపర్లో చూసుకోండి. ఈవేళ చెప్పింది శకునం. ఏం చెప్తుందంటే దానికి భవిష్యవాణి అంటారు దాన్ని. సంవత్సరానికి ఒకసారి చెప్తూ ఉంటుంది. ఎట్లా చెప్పుదంటే, వానలు బాగా కురిపిస్తాను రా, పంటలు బాగానే పండుతాయిరా, నాకు ఇత్తడి బిందులో సమర్పించుకుంటావు, బంగారు బిందులో సమర్పించుకుంటావు, నీ ఇష్టం రా అరుస్తూ ఉంటే, అలాగే తల్లి మళ్ళీ టీవీ వాళ్ళు చూపిస్తూ ఉంటారు దాన్ని. ఏం పేరు దాని పేరు? స్వర్ణలత ఏదో పేర్లే. మీరు అలాంటి ఏం పట్టవు కదా, బైబిల్లో ఉంది కాబట్టి నేను చూస్తూ ఉంటాను. మా పాస్టర్ని పిలిచి చూడవే చెప్తుంది. దేవుని బిడ్డ, మన దేవుడు ఏమంటున్నాడు? అసలు అది ఉండకూడదు భూమి మీద. ఇవాళ దేవుని పిల్లల్లో కూడా ఈ దరిద్రపు శకునాలు చెప్పేవాళ్ళు చాలామంది తయారయ్యారండి. శకునము వేరు, ప్రవచనము వేరు. అమ్మా, ప్రవచనము అంటే లోకంలో పలానా చోట వాడు ఇది చెప్తాడంట, వాడు అది చెప్తాడంట అంటే ఇవే శకునాలు. అంటే మీరు ఏం చెప్పారో బయటికి వెళ్ళి తెలియదు, కానీ నా దగ్గరకు వచ్చి కొంతమంది అంటారు, మీరు చెప్తారంట కదండి. ఏం చెప్తానని చెప్పారు నీకు అంటే, అదే మీరు ఏమన్నా జరుగుతాయని చెప్తారంట కదండి. ఎవరు చెప్పారు? అదే మీ గుడివాళ్ళే చెప్పారండి. మా గుడివాళ్ళు చెప్తారు, మరి మా గుడివాళ్ళు ఎందుకు చెప్పరు? వాళ్ళకి జరిగాయంటండి. దేవుని బిడ్డ, శకునము వేరు, ప్రవచనం వేరు. శకునము చెప్పేది దురాత్మతో చెప్తుంది, ప్రవచనము చెప్పేవాడు దైవాత్మతో చెప్తాడు. చూడండి, నేనే ఉదాహరణ. మన శాల కట్టేటువంటి క్రమంలో ఇంకా కట్ల ఆ స్థలం కొన్నాం, కష్టపడి కొన్నాం. అది ఆ డబ్బులు లేవు, ఎట్లాగో కింద మీద పడి కొన్నాం దాన్ని. ఎలాగో దాని లోన్లు అప్పులు అలాగే తీరుతా ఉన్నాయి కొంచెంగా. ఆ రోజుల్లో, ఆ దినాల్లో ఒక 7 వారాలు ప్రార్థన పెడదామని ఒక 7 సోమవారాలు మధ్యాహ్నం 3 నుండి 6, ఎందుకంటే ఆ ఏరియాలో కరెంటే లేదు, రోడ్డే లేదు, నీళ్ళే లేవు. నా దగ్గర ఫోటోలు, వీడియోలు ఉంటాయి. దేవుని బిడ్డ, అతి కష్టం మీద బరకాలు వేసి కూర్చోబెడితే 300 మంది వరకు వచ్చేవారు ఆ రోజుల్లో. నేను చెప్పేవాడిని, ఈ ప్రాంతాన్ని దేవుడు అభివృద్ధి చేయబోతున్నాడు. ఇక్కడ పెద్ద శాల. నేను వేసింది 2 చిన్న పాకలు. నాకు ఒక పెద్ద ఆయన ఏం చెప్పాడు తెలుసా? ముందు పాకి అని అన్నాడు. నేను 3 వేయాలనుకున్నాను, టైం సరిపోక 2 వేసాం మేము. ఆయన 1 అన్నాడు నాకు. అబ్బాబే, దేవుడు నాకు బయలుపరిచాడు, పెద్ద శాల ఇక్కడ ఏర్పడబోతుంది, విస్తారమైన ప్రజలు ఇక్కడికి రాబోతున్నారు,
అద్భుతాలు జరగబోతున్నాయి, చనిపోయిన వారు లేవబోతున్నారు, ఈ శానిటోరియం మరలా తిరిగి కట్టబడుతుంది, ఒక వెలుగు వస్తుంది, ఎయిర్పోర్ట్ మూయబడి ఉంది, ఎయిర్పోర్ట్ తెరవబడుద్ది, విమానాలు తిరుగుతాయి. ఇవన్నీ ఈనాడు చెప్పాను నేను 1999 2000 సంవత్సరాల్లో, అంటే 24 సంవత్సరాల క్రితం నేను దర్శనాల్లో చెప్పాను. ఇవన్నీ కూడా అక్కడికక్కడ ప్రార్థన చేసి చెప్పేవాడిని. ఇవి దేవునికి మహిమ కలిగించేటువంటి కార్యాలు. నీ ఇంట్లోకి ఎన్ని లక్షలు వస్తాయి, నీ కూతురికి ఏ ఉద్యోగం వస్తుంది, నీ కొడుకు ఏ ఉద్యోగం వస్తాయి, నువ్వు నెగ్గుతావా ఓడిపోతావా, ఇలాంటివి చెప్పను నేను. ఎవడన్నా నన్ను అడిగితే చెప్పు తీసుకొడతాను అని చెప్తాను నేను. దానికోసం కాదు ఫాదర్ అనేవాడు. దేవుని బిడ్డ, దేవుని విశ్వాసి, దేవునికి మహిమ కలిగించే కార్యాలు దైవాత్మ మనకు బయలుపరుస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ బిడ్డల విషయంలో కూడా, బిడ్డలంటే వారి వృద్ధిని దేవుడు బయలుపరచవచ్చు. ఒకవేళ బాగా దుఃఖపడేటువంటి వారు వచ్చారు, డోంట్ వరీ అమ్మా, దేవుడు నీకు బిడ్డల్ని ఇవ్వబోతున్నాడు అని కూడా చెప్పొచ్చు. లేకపోతే నీ అనారోగ్యాన్ని తీసివేయబోతున్నాడు అని చెప్పొచ్చు, తప్పేం లేదు. పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా పలికిస్తాడో. ఓ పాదుడు ఉన్నాడంట, ఇప్పుడు నేను అతని గురించి చెప్తే ఆడు ఎక్కడున్నాడని ఎదుగుతారు మీరు అందరూ కూడా. ఇది కడుపు అలా, నీకు కడుపు చూపించు అని కడుపు అలా చూసి, నీకు పుడతారు పిల్లలు, వెళ్ళిపో అంటాడంట. తర్వాత స్టోరీ ఇంకా ఉంటుంది. అతని దగ్గరికి ఎన్ని వారాలు వెళ్ళాలి, ఏమేమి సమర్పించుకోవాలి, ఏమేమి కొనాలి, ఇవన్నీ కూడా లిస్ట్ తర్వాత ఉంటుంది. దేవుని బిడ్డ, ఇవే శకునములంటే. పరిశుద్ధాత్ముడు అలా చెప్పడు. పరిశుద్ధాత్ముడు ప్రవచనాలు చెప్పిస్తాడు. ప్రవచనాలు అనేవి బైబిల్లో ఉన్నాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? శకునములు వద్దు, శకునములు చెప్పువారిని చంపేయండి. అందుకని పల్లెటూరులో ఎవడైనా కట్టుమొత్తానం చేశాడు, చేతబడి చేశాడంటే వాళ్ళని స్తంభానికి కట్టేసి చిన్నప్పుడు పళ్ళన్నీ ఓడగొట్టేసేవారు ముందు. ఇంకా మాటలు, మంత్రాలు తడబడిపోవాలన్నమాట. ఆ పళ్ళన్నీ ఓడగొట్టేసేవారు. అంటే చంపితే కేసు అవుద్ది కదా. దేవుని బిడ్డ, ఎందుకు దేవునికి ఇంత వేదన ఉంది అని అంటే దేవుని బిడ్డ ఆయన అంటాడు. మరి 20వ వచనం చూడండి, 20వ వచనం. యెహోవాకు మాత్రమే కాక, చూడండి, ఇవాళ బలులు లేవు ఇవాళ. కానీ ఏం చేస్తున్నారు? దేవునికి కాకుండా ఇతరులకు కూడా ఆరాధనలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు. దేవుని బిడ్డ, ఏవేవో చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏం కాబోతున్నారట? శాపగ్రస్తులు. ఇప్పుడు నీకు అనిపించవచ్చు, పలానా చోటకి వెళ్ళారు, కోడిని కూసారు, పలానా చోటకి వెళ్ళారు, పొట్టేలు వేసుకున్నారు, వండుకున్నారు, తిన్నారు, అక్కడికి వెళ్ళారు, బాగానే ఉన్నారు కదా, వాళ్ళకి ఏ శాపం రాలేదు కదా అని నువ్వు అనుకోవచ్చు. శాపం అంటే భూమి మీద వచ్చేది మాత్రమే శాపం కాదమ్మా. శాపము వలన వాడు నరకములోనికి పోవును. అది అసలైన శాపం. ఏంటంటే నరకానికి పోవడం, ఆ మట్టులేని గోతిలోనికి పోవడం. ప్రియులారా, ఆ నరకము అటువంటి వారి కొరకు ఎదురు చూస్తూ ఉంది. గనుక దేవునికి మాత్రమే ఆరాధన చేయండి, ఇతరులు ఎవరికి కూడా ఆరాధన చేయవద్దు. ఇక చివరి వచనాన్ని చదువుకొని ముగించుకుందాం మనం. మీరు ప్రతిష్ఠింపబడిన వారు. మీరెవరు? ప్రతిష్ఠింపబడిన వారు. మీరు ఒక యూ షల్ బి కాన్సిక్రేటెడ్ టు మీ, ప్రతిష్ఠింపబడిన వారు. గనుక లేవీకాండము 17వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. లేవీకాండం తండి మూసేయద్దు. 17వ అధ్యాయము 15వ వచనం. ప్రియులారా, ఈ కళేబరాలు ముట్టుకుంటే ఏమైపోతారట? ఏమ్మా, అపవిత్రులైపోతారట. ఈ అపవిత్రత సాయంకాలం వరకు వాడికి ఉంటుంది. అంటే ఎన్ని రోజులు ఉంటుందండి అంటే, అమ్మా, సాయంకాలం వరకు. ఏం చేయాలి వాడు? స్నానం చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి. సాయంకాలం వరకు
పవిత్రమైనటువంటి వాటిని తాకకూడదు, ముట్టకూడదు, ఓ పక్కన కూర్చొని ఉండాల, అంత తిరిగేయకూడదు. ఇది లేవీకాండము 22వ అధ్యాయము 8వ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. కలియబరమునైనను చీల్చబడిన దానినైనను తిని దాని వలన అపవిత్ర పరుచుకొనకూడదు. ప్రియులారా, దేవునికి ప్రతిష్ఠితమైనటువంటి వాడు మరి ఈ ఏదైనా జంతువులు చంపేసినటువంటి వాటిని తిని వానిని వాడు అపవిత్ర పరచుకొనకూడదు. మళ్ళీ చెప్తాడు, నేను యెహోవాను, నేను పరిశుద్ధుడైనటువంటి దేవుడను. మీరు తినడం మాత్రమే కాదు, పొలములో చీల్చబడినటువంటి దానిని మీరు తినకూడదు. దేవుని బిడ్డ, చీల్చబడినటువంటి దానిని తినకూడదు. మీరు ఎప్పుడైనా చీల్చబడిన దాన్ని తిన్నారా? మీరు కోయబడ్డం వేరు, చీల్చబడ్డం వేరు. సో అవి ఎన్నో రకాలుగా ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మరి సిలువ కీర్తనల్లో ఒక పాట ఉంటుంది, నాకై చీల్చబడిన యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చీల్చబడినటువంటి దేవుడు, సిలువలో చీల్చబడినటువంటి దేవుడు. మీరు పొలములో చీల్చబడిన దాన్ని తినకూడదు. రేపొద్దున్న నేనే భూమి మీదకి వచ్చి మీ రక్షకునిగా నేను సిలువ మీద చీల్చబడతాను. అప్పుడు నా శరీరం నేను మీకు పెడతాను, మీరు నన్ను తినవచ్చును. దేవుని బిడ్డ, తిండి దగ్గర దేవుడు నియమాలు పెట్టాడు. ఒక్క నియమాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ నిర్గమకాండము అంటే తిండి వచ్చింది కనుక చెప్తున్నాను. 23వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 23వ అధ్యాయం 3వ వచనం మనం చదివితే 22:3 అండి. 22:3 రక్తాపరాధము ఉండదు. అంటే ఈ దొంగతనాల విషయంలో దేవుడు ఈ దొంగ కన్నము వేసినప్పుడు దొరికి కొట్టబడిన ఎడల రక్తాపరాధము ఉండదు. మరి వాడిని రాత్రంతా పక్కన పెట్టి పొద్దున కొడితే దాని వలన రక్తాపరాధము ఉండును అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, తిండి దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే దానిని మీరు చెప్పండి తినకూడదు. ఏది పడితే అది మీరు తినకూడదు. ఇవాళ సాతానుడు ఆదామవ్వల్ని తిండి దగ్గర శోధించి పడగొట్టేశాడు. దేవుడు తినొద్దు అంటే వీడు తినమని తిండి దగ్గర పోటీ పెట్టుకొని పడగొట్టేశాడు. ఇప్పుడు ఇవాళ క్రైస్తవ సమాజానికి ఇది ఒక పెద్ద సవాల్. ఏంటంటే ఈ రోజుల్లో పూజలు ఎక్కువైపోయినాయి, విగ్రహాలు ఎక్కువైపోయినాయి, పలహారాలు ఎక్కువైపోయినాయి, ప్రయాణాలు ఎక్కువైపోయినాయి. ఎవడెవడో ఏదేదో తెస్తూ ఉంటాడు. తెచ్చి తిరుపతి ప్రసాదం అండి, అన్నవరం ప్రసాదం అండి, లేకపోతే పలానా ప్రసాదం అండి, మా దేవుడు పలహారం అండి అని చెప్పి కొబ్బరికాయ కొట్టి అది అక్కడ పెట్టి తినమని మీకు ఇస్తూ ఉంటారు. మీరు తినరు. దాన్ని నేను సపోర్ట్ చేస్తాను. నేను చిన్నప్పుడు 6వ తరగతిలోకి వెళ్ళినప్పుడే మా శనివారం 5 పైసలు వసూలు చేసేవారు, కొబ్బరికాయ కొట్టేవారు, ఫోటో దగ్గర ఇట్టేవారు. అదే పెడితే అలా తోసేసేవాడిని. నాకు వద్దన్నా ఒక పిల్ల వచ్చి పెట్టేది, దాని ముఖం ముందే తోసేసేవాడిని. నేను తిన్నంటే తిన్నాను. పౌరుషం అంటే పౌరుషమే. పోటీ ఏంటంటే ఇప్పుడు మీరు పెడితే మేము తింటాం, మేము పెడితే ఇది చాలామందికి మీలో కూడా ఎదురైన ప్రశ్నే. ఏంటి, మీరు ఆగండి, నేను నేర్పిస్తాను కదా, నేను ఉన్నాను కదా నేర్పించడానికి. ఇటు మనం పెడితే వాళ్ళు తింటారా? మనం పెడితే వాళ్ళు తింటారా? సరే, ఓ దేవీస్ ఒక పూజారి గారిని తీసుకురండి, మనం క్రిస్మస్ భోజనం పెడదాం, పలావును చికెను పెడదాం, తింటారా? మరి ఏంటండి వాళ్ళు అలా వాగుతారు ఏంటండి? మనం పెడితేనంట వాళ్ళు తింటారంట.
ఇప్పుడు నల్ల బట్టలు వేసుకున్నవాడు ఉంటాడు కదా, ఆడికి మనం పెడితే తింటారా? ఇప్పుడు ఎర్ర బట్టలు తెల్ల బట్టలు కూడా వేసుకుంటున్నారు కదా, వాళ్ళకి మనం పెడితే తింటారా? ఏ మరి అదేంటి అలా వాగుతున్నారేంటి? మనం పెడితేనే వాళ్ళు తింటున్నారంట. నువ్వు తింటున్నావా? ఈ పంతులు తింటాడా? రా పెడదాం, రా మనం భోజనం పెడదాం, చేపల కూర, మా చికెను, మటను. మరి అంటున్నారు కదా మనం పెడితే వాళ్ళు తింటామని. మా గుళ్ళో ప్రసాదం అని పెడితే తింటారా? అది మా గుళ్ళో ఈవేళ భోజనాలు పెట్టారు బాబు అని తింటారా? చెప్పండి. అప్పుడు మీరు అనండి, మీ పంతులు గారు కానీ మా చికెన్ బిర్యానీ తింటే మీరు పెట్టిన మేము తింటామనండి. మీరు నోరు మూసేసారు, అంతే అయిపోయింది. మీ నల్లబట్టలు వేసుకున్నవాడు కానీ మా ఇంటికి వచ్చి భోజనం తింటే మేము ఇంటికి వచ్చి భోజనం తింటాం అనండి. సో మనమేం భోజనాలు తినమనట్లేదే. ఇప్పుడు మనకి సమాజంలో ఇంటి పక్కోడో లేకపోతే ఉద్యోగం మనతో ఉద్యోగం చేసినోడో ఫ్రెండో ఎవడో మారినోడో ఉన్నాడు, ఆడు కూతురు పెళ్ళి కొడుకు పెళ్ళి పిలిస్తే వెళ్ళి భోజనాలు చేయట్లేదా? ఒక్క విగ్రహం దగ్గర పెట్టిందే మనం తినకూడదు, అర్థమైందా? ఒక్క విగ్రహం దగ్గర పెట్టిందే మనం తినకూడదు. ఒకవేళ మీరు పెట్టండి మేము తింటామన్నా మన సంస్కారం వాడికి పెడతామా? ఏమా క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడు బాప్తీసం పొందకపోతే మన భోజనమే మనోడికి పెట్టం మనం, అర్థమైందా? ఎందుకు తినకూడదు? మీరు ప్రతిష్ఠింపబడిన వారు. చెప్పండి, మేము ప్రతిష్ఠింపబడ్డాం కనుక దేవుడు మమ్మల్ని తినొద్దన్నాడు. మరి మీ వాళ్ళు కూడా నల్లబట్టలు వేసుకున్నప్పుడు ప్రతిష్ఠింపబడిన వారు కదా, ఆ ఎర్రబట్టలు వేసుకున్నప్పుడు ప్రతిష్ఠింపబడిన వారు కదా, వాళ్ళు 40 రోజులు తినరు అనుకుంటారు. వీళ్ళారా వ్రతములో ఉన్నప్పుడు వారు తినరు. ఇంకో బ్యాచ్ ఉంది. శనివారం మాంసం తిన్నోడు ఒకడు, మంగళవారం మాంసం తిన్నోడు ఒకడు, కొత్త బద్ద అంటారు, జ్ఞాపకార్థ కుటుంబం బుధవారం, మా ఊళ్ళు బుధవారం అన్నవే తినరండి అనేవాడు ఒకడు. దేవుని బిడ్డ, మనకు అటువంటి ఆంక్షలు లేవు. ఓన్లీ విగ్రహముల దగ్గర పెట్టింది మాత్రమే మీరు తినొద్దు అని కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు ఖండితంగా సెలవిచ్చాడు. మరి ఆ తినకుండుట ద్వారా మన పవిత్రతను కాపాడుకున్న వారము కాగలము. ఇట్లా ఎవరైతే ఆడితో మన గొడవ ఎందుకు, అలా వేసేసుకుంటే బాలే నోట్లోనో అని అనుకున్నావు అనుకో, నువ్వేం పోగొట్టుకుంటావంటే పెండ్లి విందు పోగొట్టుకుంటావు. నువ్వేం పోగొట్టుకుంటావు? నానా దయ్యాలు బల్లమే తినేసి వచ్చిన వాళ్ళారా, ఈ బల్ల దగ్గర నుంచి వెళ్ళిపోండి అన్నాడు అనుకో ఆయన, ఏం చేస్తావు నువ్వు? సో మన ప్రతిష్టను పవిత్రతను కాపాడుకొనవలను. ప్రియులారా, మనలను మనం కాపాడుకొనవలను. దేవుడు ఈ న్యాయ విధులు అంటే ఇవన్నీ మనం పాటించదగినటువంటి న్యాయ సంబంధమైనటువంటి విధులు, ఈ విధులను అనుసరించి జీవించి వాటి ప్రకారముగా నడుచుకొని పరలోకము చేరి ఆ మహిమ విందులో పాలు పొందగలిగేటువంటి ధన్యత, భాగ్యము, దీవెన ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. భోజనా